సైఫ్ అలీ ఖాన్పై దాడి ఒక్కసారిగా సంచలనంగా మారింది. బాలీవుడ్ ఉలిక్కిపడింది. బాంద్రాలో హై సెక్యూరిటీ ఏరియాలో జరిగిన ఈ ఘటన బాలీవుడ్ తారలకు తమకు సెక్యూరిటీ ఉందా అని అనుమానపడేలాగా చేసింది. అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు సైఫ్ అలీ ఖాన్ని 6 చోట్ల పొడిచాడు. లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడు ఆయనకి చికిత్స జరుగుతోంది. బాంద్రా అంటేనే ముంబైలో సెలబ్రిటీలు ఉండే ఏరియా. ఇక్కడే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్, రేఖా, ఫరాన్ అఖ్తర్ ఇట్లాంటి స్టార్లందరూ ఉంటారు. ఇట్లాంటి ఏరియాలో సద్గురు శరణ్య బిల్డింగ్స్లో 11th ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ ఉంటున్నాడు. 11th ఫ్లోర్లో ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి, అంత హై సెక్యూరిటీ జోన్లో ఉంటున్న ఇంట్లోకి ఓ దొంగ ఎంటర్ అవ్వటం ఎలా సాధ్యం అనేది ఓ ప్రశ్న. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉండుండొచ్చా అనే వాదన కూడా ఉంది. సరే, ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడికి, ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎంటర్ అయిన సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడు అనేది పోలీసులు చెప్తున్న వాదన. దీని వెనుక నిజానిజాలు ఏంటి, ఏం జరుగుండొచ్చు అనేది దర్యాప్తులో తేలాల్సిన విషయాలు. ఇదే సమయంలో దీని వెనుక ఏదైనా గ్యాంగ్ హస్తం ఉండొచ్చా అనే రూమర్ కూడా ఒకటి వినిపిస్తోంది. దాన్ని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ఏదో ఒక దోపిడీ, దొంగతనం జరిగే క్రమంలో జరిగిన కత్తిపోటు మాత్రమే అని ముంబై పోలీసులు అంటున్నారు. అయితే బాంద్రా వెస్ట్లో హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా బాలీవుడ్ని షేక్ చేస్తోంది. ఎందుకంటే మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ ఇంటి మీద అటాక్ జరిగింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తన ఇంటి చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టించుకుంటున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కున్నాడు. లైసెన్స్ రివాల్వర్ అరేంజ్ చేసుకున్నాడు. టోటల్గా తన ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెంచుకుంటున్నాడు. దీనికంటే ముందు మహారాష్ట్ర చెందిన ఎన్సీపీ మాజీ మంత్రిని కాల్ చేశారు. అతను కూడా సల్మాన్ ఖాన్కి చాలా సన్నిహితుడు. ఈ 2 ఘటనల తర్వాత ముంబైలో సెలబ్రిటీలు తాము సెక్యూర్డ్గా ఉన్నామా లేమా అని అనుమానపడే పరిస్థితి వచ్చింది. నిజానికి బాలీవుడ్ అనగానే వెంటనే వినిపించే పదం మాఫియా. ఎందుకంటే బాలీవుడ్ తారల కెరీర్ వెనుక, వాళ్ళ సినిమాల వెనుక మాఫియా పెట్టుబడులు ఉంటాయి. అవి దుబాయ్ కేంద్రంగా నడుస్తుంటాయని చాలా కాలంగా వినిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ తారల ప్రతి అడుగు మాఫియా నిర్దేశిస్తూ ఉంటుందని కూడా చెప్తుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి వీళ్ళు వెళ్ళి డాన్స్లు వేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా కొంతకాలంగా తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ స్థానాన్ని మరో గ్యాంగ్, అంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తోంది అనే వాదన కూడా ఉంది. ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు అంటే, ఇప్పుడు రాజస్థాన్ సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ గత 15 ఏళ్లుగా వార్తల్లో ఉంటున్నాడు. ఇతని మీద అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ని చంపి తీరుతాను అని శపథం పట్టి తిరుగుతున్న క్యాండిడేట్ ఇతను. ఇక్కడే 1998 నాటి కృష్ణ జింకల వేట ఘటనను కూడా గుర్తు చేసుకోవాలి. అది 1998లో జోధ్పూర్లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రేలు కూడా ఉన్నారు. అది హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ జరిగే టైం. అయితే ఈ కేసులో మిగతా వాళ్ళంతా నిర్దోషులుగా బయటకు వచ్చేశారు. సల్మాన్ ఖాన్ మాత్రం 2 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ ప్రమేయం ఉందా లేదా అనే తర్వాత కానీ ఈ చిన్న లింక్ కారణంగా ఇతని మీద దాడి జరుగుండొచ్చా అనే రూమర్ కూడా ఉంది. ఇప్పటికైతే సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6 కత్తిపోట్ల తర్వాత ఆపరేషన్లు జరిగాయి. ప్రాణాపాయం లేదు అని అయితే డాక్టర్లు చెప్తున్నారు. కానీ ముంబైలో హై సెక్యూరిటీ జోన్ లాంటి ఏరియాలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు బాలీవుడ్ తారలు తమకు సెక్యూరిటీ ఉందా లేదా, ఎట్లాంటి ప్రమాదకర పరిస్థితిలో ఉంటున్నాము అని అనుమానపడేలా చేస్తున్నాయి.